సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డీకి సంబంధించిన వేకెన్సీస్ చూసుకోండి. మన సీసీఐ క్యాండిడేట్స్ అని ఉంటారు కదా, కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్, వీళ్ళకి ఏంటంటే అఫీషియల్ ఆర్టీఏ రిప్లై అయితే రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. అఫీషియల్ ఆర్టీఏ రిప్లై ఇది ఏంటంటే ఎంఎస్డిసి అనమాట. ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూసుకున్నట్లయితే టోటల్ రైల్వే అప్రెంటిస్ క్యాండిడేట్స్ 2019 నుంచి 2024 వరకు ఎంతమంది ఉన్నారో చెప్పేసి టోటల్ అయితే ఇక్కడైతే అఫీషియల్ డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆర్టీఏ రూపంలో. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ చూడండి, ఎస్టాబ్లిష్మెంట్ రైల్లో చూసుకున్నట్లయితే 1 ఏప్రిల్ 2019 నుంచి 31 డిసెంబర్ 2024 అసలు ఎంతమంది క్యాండిడేట్స్ కేటగిరీ అంటే క్యాస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి అయితే ఇయర్ వైజ్ ఇక్కడైతే డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ చూసుకుని మీకు పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏమడిగారంటే వి వాంట్ నౌ ది డేటా దట్ హౌ మెనీ క్యాండిడేట్స్ డన్ అప్రెంటిస్ 2019 to 2024 అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించిన రిప్లై అయితే ఇవ్వడం జరిగింది బోర్డు, రైల్వే బోర్డు కాదు, ఎంఎస్డిసికి సంబంధించింది. అది చూడండి, ఇక్కడ ఒకసారి చూద్దాము కేటగిరీ వైజ్. చూడండి, ఫస్ట్ జనరల్, ఓబీసీ, ఎస్టీ ఇవ్వడం జరిగింది. ఎక్సర్విస్మెన్ ఏదో ఇవ్వడం, ఓన్లీ ఓబీసీ, ఎస్సీ జనరల్ అయితే ఇవ్వడం జరిగింది. అది చూడమ్మా, ఇక్కడ 2019 నుంచి 20 చూసుకున్నట్లయితే జనరల్లో 432 మెంబర్స్ అయితే చేయడం జరిగిందంట. ఓబీసీలో చూసుకోండి, ఓబీసీలో 1376 మెంబర్స్ అయితే చేయడం జరిగింది. అది ఎస్సీలో చూసుకోండి 626 అయితే కంప్లీట్ చేయడం జరిగింది అప్రెంటిస్. ఎస్టీలో 260 మెంబర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 2020-21 చూసుకోండి, టోటల్ 999 అయితే చేయడం జరిగిందంట. ఓబీసీలో చూసుకోండి 3164 అయితే చేశారంట. అయితే నెక్స్ట్ ఎస్సీ చూడండి 1366 దగ్గర చేయడం జరిగింది. ఎస్టీ చూసుకోండి 406 అయితే చేయడం జరిగింది. అంటే ఓన్లీ 2020 నుంచి 21 ఇయర్లు అనమాట ఇది, ఓకేనా. అయితే 21-22 ఇయర్లో చూసుకున్నట్లయితే 652 మెంబర్స్ అయితే చేయడం జరిగింది యూఆర్. అలాగే ఓబీసీ చూసుకున్నట్లయితే 2704 మెంబర్స్ అనమాట, ఓకే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ చూసుకోండి, ఇక్కడ 1000 ఉంది, 1000 ప్లస్ ఇక్కడ 200+ అనేది ఉండడం అనేది జరిగింది, ఓకేనా. అది రీసెంట్ 2022-23 చూసుకుంటే 1200+ అయితే చేశారు. ఇక్కడ ఓబీసీ 4000+ అయితే చేశారనమాట. ఓబీసీ చాలా ఎక్కువ మంది చేస్తారనమాట అప్రెంటిస్. చూడండి, చాలా అన్ని ఇయర్ వైజ్ చూసుకున్నా ఓబీసీ ఎక్కువ మంది కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవట్లేదు, ఓకే. అయితే నెక్స్ట్ ఎస్సీఎస్ చూడండి, ఇక్కడ 1500 ఉన్నారు, ఇక్కడ 450 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి 2023 అలాగే 24 చూసుకున్నట్లయితే 1846 అయితే ఉండడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి ఓబీసీ చూసుకున్నట్లయితే 5662 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది, ఓకే. అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ చూసుకుంటే ఇక్కడ 2000+ ఉన్నారు, ఇక్కడ 600+ ఉండడం జరిగింది, ఓకే. అది రీసెంట్ 2024-25 చూసుకున్నామా 1100+ అయితే ఉన్నారు, ఇక్కడ 3000+ అయితే ఉన్నారు, 1400+ అయితే ఉన్నారు, 400+ అయితే ఉండడం అనేది జరిగిందనమాట, ఓకేనా. అది చూడండి, మీకు టోటల్ డేటా అసలు టోటల్ క్యాండిడేట్స్ చూడండి. ఎన్సీవీఈటీ అంటే నేషనల్ అంటే ఎన్సీవీటీకి సంబంధించింది, దీన్ని ఎన్సీవీటీ అంటారు అప్రెంటిస్ సర్టిఫికేట్ని. టోటల్ 35,504 మెంబర్స్ అయితే చేశారంట ఓన్లీ, ఓకేనా. 35,504 మెంబర్స్ అయితే చేయడం జరిగింది. అది కూడా ఎప్పుడంటే 2019 ఏప్రిల్ 1 నుంచి 31 డిసెంబర్ 2024 వరకు అయితే డేటా అనమాట, ఓకేనా. అది చూద్దాం, మనకి రీసెంట్గా అయితే ఇది కూడా ఎన్ఎస్టీసీ కనిపిస్తుంది కదా చూడండి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట, ఎన్ఎస్టీసీ అంటారు. ఇదే మీకు మెయిన్ అది అప్రెంటిస్ అనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి మెయిన్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ అనమాట, ఓకే. దీనికి అయితే పెట్టడం జరిగింది. అది ఈ విధంగా వీలైతే ఇంతమంది క్యాండిడేట్స్ 35,000+ అయితే ఉండడం జరిగింది, ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, ఓకే. 35,000 నెక్స్ట్ 2017-18 ఇక్కడ దగ్గర ఒక మినిమం 20,000 అలాగే 10,000 దగ్గర ఉండడం జరిగింది, ఓకేనా. మినిమం దగ్గరలో ఒక 60+ మెంబర్స్ అయితే ఉన్నారని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తుంది ప్రతి ఇటువంటి ఆర్టీఏ రిప్లేస్లో అనమాట, ఓకేనా. చూద్దాం మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఫైనల్ అయితే గ్రూప్ డి నోటిఫికేషన్ March 1 అయితే కంప్లీట్ అయిపోయింది కదా. అలా నేను మీకు వీడియో చేయడం జరిగింది ఆర్టీఏ రిప్లేస్ అప్లై చేయడం అని చెప్పేసి అయితే. ఈ ఆర్టీఏ రిప్లేస్ వస్తాయి, ఆర్టీఏ రిప్లేస్ రాగానే మీకు అనేది ప్రతిదీ కూడా మీకు అనేది రిప్లై చేస్తాం, ఎవ్రీడే ఏ జోన్లో ఎంతమంది అని చెప్పేసి దాన్ని టోటల్ క్యాలిక్యులేట్ చేసి మనం అయితే పూర్తి డేటా అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. అయితే ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను, ఓకే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం. అది చూడండి, టోటల్ అప్రెంటిస్ మీరైతే ఫస్ట్ ఏంటి మీరు కాంపిటీషన్ చూడకండి, మీకు కావాల్సిన ఒక పోస్ట్ అనమాట, ఓకేనా. మీకు సీసీ వాళ్ళకి 2/3 ఉంది, పీఈటీ ఉంటుంది. సో 2/3 కూడా ఉండదని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే ఇప్పటివరకు మెన్షన్ చేయలేదు.
ఏమో ఫ్యూచర్లో వచ్చే నోట్స్ వస్తే నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా, మీకు 1/3 చేస్తారు ఎన్ఈఎస్సీ, అలాగే పీఈటీ ఉండదు. ఓకే, మీరైతే మంచిగా చదువుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అసలు కామెంట్ చేయండి. ఇదని అప్డేట్. ఓకేనా, 35,000+ ఇవ్వడం జరిగింది. చూద్దాం, మనకి ఆల్రెడీ గ్రూప్ డీకి సంబంధించిన అప్లికేషన్స్ ఎన్ని ఆ ఆర్టీఏ బట్టి టోటల్ క్యాండిడేట్స్ రియల్గా ఎంతమంది ఉన్నారని చెప్పేసి, ఇది ఫేకా రియల్ అని చెప్పేసి మనం అప్పుడైతే కన్ఫర్మ్ చేద్దాం. ఓకేనా, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.